హాయ్, వెల్కమ్ బ్యాక్. మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిప్లొమా సెకండ్ ఇయర్కి సంబంధించిన సెమిస్టర్ 3లోని M2కి సంబంధించిన ఈసీ బ్రాంచ్ వాళ్ళకి, అదేవిధంగా ఏఈఐ బ్రాంచ్ వాళ్ళకి సంబంధించిన యూనిట్ 4 లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అండ్ ఫోరియర్ సిరీస్, దానికి సంబంధించిన మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని చూస్తున్నాం. ఓకే, ఫైండ్ ఎల్ ఆఫ్ సైన్ స్క్వేర్ 3t, అదేవిధంగా ఎల్ ఆఫ్ సైన్ క్యూబ్ టీ, అదేవిధంగా ప్లస్ ఈ పవర్ టీ, నెక్స్ట్ కాస్ స్క్వేర్ 2t, కాస్ స్క్వేర్ 3t. సో వీటన్నిటికీ ఒక 3 ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాబ్లమ్స్ని చేయాలంటే సైన్ స్క్వేర్ థీటా ఇన్ జనరల్గా ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా ఏంటంటే 1 మైనస్ కాస్ 2 థీటా డివైడెడ్ బై 2. అదేవిధంగా ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా వచ్చినప్పుడు 1 ప్లస్ కాస్ 2 థీటా డివైడెడ్ బై 2. కాబట్టి సైన్ వచ్చినప్పుడు మిడిల్లో మైనస్, కాస్ వచ్చినప్పుడు మిడిల్లో ప్లస్. ఇక్కడ చివరిలో కొంతమంది సైన్ స్క్వేర్ థీటా ఉంది కదా సార్, సైన్ 2 థీటా అని రాస్తుంటారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. కాబట్టి రెండిటికి కాస్ 2 థీటా అని. నెక్స్ట్ అదేవిధంగా సైన్ క్యూబ్ థీటా ఉంది. సో అది డైరెక్ట్గా గుర్తు పెట్టుకోవడం కష్టం. అందుకోసం సైన్ 3 థీటా ఫార్ములా, సైన్ 2 థీటా 2 సైన్ థీటా కాస్ థీటా, సైన్ 3 థీటా ఫార్ములా 3 సైన్ థీటా మైనస్ 4 సైన్ క్యూబ్ థీటా. అన్నీ ఇక్కడ సైన్లలోనే వస్తాయి. అయితే ఇక్కడ నువ్వు సైన్ క్యూబ్ థీటా కనుక్కోవాలి. ఇక్కడ నుంచి ఆ మైనస్ టర్మ్ ఇటు సైడ్ తీసుకెళ్ళి ప్లస్ అవుతుంది. అంటే 4 సైన్ క్యూబ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3 సైన్ థీటా. అలానే రాస్తున్నా. ఈ ప్లస్ సైన్ థీటా 3 థీటా రైట్ సైడ్కి వెళ్తే మైనస్ అయిపోతుంది, మైనస్ సైన్ 3 థీటా. మరి ఇక్కడి నుంచి సైన్ క్యూబ్ థీటా కనుక్కోవాలి. సైన్ క్యూబ్ థీటా ఈజ్ ఈక్వల్, ఈ 4 మల్టిప్లైర్లో ఉంది, రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది. 1/4 ఇంటూ ఇంకా మిగిలింది ఇదే రాస్తున్నా 3 సైన్ థీటా మైనస్ సైన్ 3 థీటా. సో ఇది అన్నమాట ఫార్ములా. సో మరి ఫస్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో ఎల్ ఆఫ్ సైన్ స్క్వేర్ 3t. ఎస్, మీరు గమనిస్తే ఇది సైన్ స్క్వేర్ థీటా లాగా ఉంది. సో ఫార్ములా 1 మైనస్ కాస్ 2 అలానే వస్తుంది. థీటా ప్లేస్లో ఇక్కడ ఏముందంటే 3t ఉంది. 2 ఇంటూ 3t అంటే 6t వస్తుంది. కాబట్టి ఎల్ ఆఫ్ 1 మైనస్ కాస్ 2 ఇంటూ థీటా అంటే ఎంత, 3t డివైడెడ్ బై 2. 1 మైనస్ కాస్ 2 థీటా బై 2. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ 1 మైనస్ కాస్ 3 ఇంటూ 2 6 అవుతుంది, t 6t డివైడెడ్ బై 2. ఇక్కడ 1/2 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తున్నా. సో 1/2 ఇంటూ ఎల్ ఆఫ్ 1 మైనస్ కాస్ 6t. మరి లాప్లాస్ని స్ప్లిట్ చేయండి, 2 టర్మ్స్ ఉన్నాయి కదా అక్కడ. 1/2 ఇంటూ ఎల్ ఆఫ్ 1 మైనస్ ఎల్ ఆఫ్ కాస్ 6t. ఓకే, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఎల్ ఆఫ్ 1 అంటే డైరెక్ట్ ఫార్ములా 1/s మైనస్ ఎల్ ఆఫ్ కాస్ 80. ఆల్రెడీ ఫార్ములాస్ చెప్పాను ప్రీవియస్ వీడియోలో, చూడండి. కాస్ 80కి ఫార్ములా s/s² ప్లస్ a². ఇక్కడ a అంటే 6 అని, కాబట్టి s/s² ప్లస్ 6² అంటే 36 అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేయండి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇక్కడ ఎల్సిఎం ఏంటంటే s ఇంటూ s² ప్లస్ 16 36. క్రాస్ మల్టిప్లై చేయండి. 1 ఇంటూ s² ప్లస్ 36 అంటే s² ప్లస్ 36 మైనస్ s ఇంటూ s² అవుతుంది. ఎస్, మీరు గమనిస్తే మైనస్ s² ప్లస్ s² క్యాన్సిల్ అవుతుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇక్కడ 36 ఉంటుంది. ఇంకా s ఇంటూ s² ప్లస్ 36. ఇంకొక స్టెప్, 2 1s 2 8 టైమ్స్. సో కాబట్టి ఫైనల్గా దీని యొక్క ఆన్సర్ ఏంటంటే 18/s ఇంటూ s² ప్లస్ 36. ఓకే, మరి నెక్స్ట్ చూద్దాం.
L of sin cube t. Second one, L of sin cube t, direct formula, plus e power 2t. Split చేయండి. L of sin cube t plus L of e power 2t. ఓకే, L of sin cube t అంటే డైరెక్ట్గా ఇక్కడ t ప్లేస్లో మనం తీటా ఉంది కదా, సో ఆ ఫార్ములాని రాస్తాం. సో కాబట్టి sin cube theta is equal to 1/4 into 3 sin theta minus sin 3 theta. సో theta ప్లేస్ t రీప్లేస్ చేయండి. ఇక్కడ ఒకవేళ ప్రాబ్లంలో theta ఉందనుకో డైరెక్ట్గా ఇదే రాసేయాలి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ ఇంకా L of 1/4 అవుట్ సైడ్లో రాస్తున్నా. సో 3 sin theta మైనస్ sin 3 theta. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఎల్ ఆఫ్ ఈ పవర్ 2t, ఇది ఇలానే రాసేస్తున్నా. ఇంకా డైరెక్ట్గా మనం ఫార్ములాస్ని అప్లై చేస్తాం, లాప్లాస్ ఫార్ములాస్. సో రెండిటికి స్ప్లిట్ చేయొచ్చు. సో 1/4 ఇంటూ ఎల్ ఆఫ్ 3 sin theta మైనస్ sin 3 theta ప్లస్ ఎల్ ఆఫ్ ఈ పవర్ 2t. ఓకే, నెక్స్ట్ స్టెప్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ ఇక్కడ 3 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తున్నా. ఎల్ ఆఫ్ సైన్ టీ ఉంది కాబట్టి టీ నోట్ చేసేయండి. ఓకే, ఎల్ ఆఫ్ సైన్ క్యూబ్ టీ కదా కాబట్టి టీనే రాయాలి. 3 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాసాను, సైన్ టీ మైనస్ ఎల్ ఆఫ్ సైన్ 3t ప్లస్ ఎల్ ఆఫ్ ఈ పవర్ 2t. సో ఇప్పుడు డైరెక్ట్గా మనం ఫార్ములాస్ని అప్లై చేద్దాం. చెప్పండి. ఎల్ ఆఫ్ సైన్ ఏటీ, ఇక్కడ టీ కోఎఫిషియంట్ 1, ఏం లేదంటే 1 ఉంటుంది. a/s² ప్లస్ a². సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ 3 రాసాను. ఏ అంటే 1 బై s² ప్లస్ a² అంటే 1² అంటే 1. ఓకే, నెక్స్ట్ మైనస్ ఎల్ ఆఫ్ సైన్ ఏటీ, ఇక్కడ ఏ అంటే 3 డివైడెడ్ బై s² ప్లస్ a² అంటే 3² అంటే 9 ప్లస్ ఎల్ ఆఫ్ ఈ పవర్ ఏటీ 1/s మైనస్ ఏ, ఇక్కడ +2 ఉంటే మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది, అంటే డినామినేటర్లో s-2. ఓకే, కాబట్టి ఇక్కడ వరకు స్టాప్ చేయొచ్చు. ఎల్సిఎం చేసేటి కంటే చేయొచ్చు. 1/4. సో ఎల్సిఎం ఏమవుతుందంటే s² ప్లస్ 9 ఇంటూ s² ప్లస్ 1. s² ప్లస్ 1 ఇంటూ s² ప్లస్ 9 క్రాస్ మల్టిప్లై చేయండి. 3 ఇంటూ s² ప్లస్ 9 మైనస్ మళ్ళీ 3 ఇంటూ s² ప్లస్ 1. ఇంకా ఇది ఇలానే ఉంటుంది. 1/s మైనస్ 2. 3తో మల్టిప్లై చేయండి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ చెప్పండి. 3తో మల్టిప్లై చేస్తే 3s² ప్లస్ 9 ఇంటూ 3 27. మైనస్తో అట్లనే 3తో మల్టిప్లై చేయండి. మైనస్ 3s², మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 డివైడెడ్ బై s² ప్లస్ 1 ఇంటూ s² ప్లస్ 9. మైనస్ 3s² ప్లస్ 3s² క్యాన్సిల్, ఇంకా 1/s మైనస్ 2 అలానే ఉంటుంది. 27 మైనస్ 3 24. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ 24 డివైడెడ్ బై s² ప్లస్ 1 ఇంటూ s² ప్లస్ 9, దాన్ని అలానే రాయాలి. s² ప్లస్ 1 ఇంటూ s² ప్లస్ 9. ఎస్, ఫైనల్ స్టెప్. సో 4 టేబుల్లో 26 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 6 డివైడెడ్ బై s² ప్లస్ 1 ఇంటూ s² ప్లస్ 9. సో ఇది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇంకా ప్లస్ ఇది రాస్తూనే రావాలి. ప్లస్ 1/s మైనస్ 2, ఈ చివరి టర్మ్ ఉంది కదా అది.
ఓకే. మరి నెక్స్ట్ థర్డ్ వన్. ఫైండ్ ఎల్ ఆఫ్ కాస్ స్క్వేర్ 2t. ఇందాక చెప్పాను, ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోండి. కాస్ స్క్వేర్ తీటాకి ఫార్ములా 1 ప్లస్ కాస్ 2 తీటా బై 2. ఇక్కడ తీటా ప్లేస్లో 2t ఉంది కాబట్టి 2 ఇంటూ 2t అంటే 4t అవుతుంది. ఎస్ చూడండి. సో ఎల్ ఆఫ్ 1 ప్లస్ కాస్ 2 ఇంటూ t అంటే 2t డివైడెడ్ బై 2. 1 plus cos 2 theta divided by 2. So which is equal to L of 1 plus cos 2 into 2 4t divided by 2. ఇక్కడ 1 by 2 అనేది కాన్స్టెంట్. వన్ బై టూని అవుట్ సైడ్లో రాస్తున్నా. సో ఇంకా మిగిలిన దానికి ఎల్ ఆఫ్ అప్లై చేస్తాం. ఎల్ ఆఫ్ 1 ప్లస్ కాస్ 4t. ఓకే, స్ప్లిట్ చేయండి లాప్లాస్ని. సో 1 by 2 అలానే ఉంటుంది. ఎల్ ఆఫ్ 1 ప్లస్ ఎల్ ఆఫ్ కాస్ 4t. ఓకే, సో ఎల్ ఆఫ్ 1 అంటే డైరెక్ట్గా ఫార్ములా 1 బై ఎస్ ప్లస్ ఎల్ ఆఫ్ కాస్ ఏటీ ఫార్ములా ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇక్కడ ఏ అంటే 4 కాబట్టి ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ డైరెక్ట్గా రాసేసేయండి. 16 అని. కొద్దిగా ఎల్సిఎం చేయొచ్చు. ఎస్, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 బై 2 అలానే ఉంటుంది. ఇంకా ఎల్సిఎం ఏంటంటే ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 16. మరి క్రాస్ మల్టిప్లై చేయండి. 1 ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 16 అంటే ఎస్ స్క్వేర్ ప్లస్ 16 ప్లస్ ఇంకా ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్ అవుతుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 బై 2 ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్ 2s స్క్వేర్ ప్లస్ 16 డివైడెడ్ బై ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 16. మళ్ళీ న్యూమరేటర్లో నుంచి 2ని కామన్ తీసుకోండి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 బై 2. 2ని కామన్ తీస్తే ఎస్ స్క్వేర్ ప్లస్ ఇంకా 8 ఉంటుంది. ఎందుకంటే 16ని 2 ఇంటూ 8 రాయొచ్చు. 2 కామన్ తీసాం 8 ఉంటుంది. ఈ 2 క్యాన్సల్. డివైడెడ్ బై ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 16. కాబట్టి ఫైనల్గా సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ స్క్వేర్ ప్లస్ 8 డివైడెడ్ బై ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 16. సో ఇది మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది. మరి ఇదే విధంగా నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 4th వన్ ఇక్కడ డిస్కస్ చేస్తూనే కాస్ స్క్వేర్ 3t. ఓకే, సో ఫార్ములా 1 ప్లస్ కాస్ 2 తీటా. తీటా అంటే ఇక్కడ 3t. సో కాబట్టి మొత్తం 60 అవుతుంది సార్. 3 ఇంటూ 2 6. ఇంకా 1 బై 2 అవుట్ సైడ్ రాశాను. 4 ప్లేస్లో 6 అంతే. ఎల్ ఆఫ్ 1 కాస్ 60. సో కాస్ 80 ఫార్ములా ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే 6 స్క్వేర్ అంటే 36. మరి ఎల్సిఎం చేయండి. ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 36 ఎల్సిఎం. క్రాస్ మల్టిప్లై చేస్తే ఎస్ స్క్వేర్ ప్లస్ 36 ప్లస్ ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్. ఓకే, 2s స్క్వేర్ ప్లస్ 36 3 వస్తుంది అంతే. ఎస్ 2ని కామన్ తీసే 2 1s 2 8 టైమ్స్. సో కాబట్టి 18 2 క్యాన్సిల్. ఎస్ స్క్వేర్ ప్లస్ 18 బై ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 36. సో ఇలా చేయాలి. ఓకే, చాలా ఈజీ. ఫార్ములాస్ని నేర్చుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.